హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇంట్లో టిఫిన్‌కి ఏమి ఇడ్లీ, దోస పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా తయారు చేసుకునే ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్ బొంబాయి రవ్వ తీసుకున్నామండి. హాఫ్ కప్ వచ్చి గోధుమ రవ్వ. ఇప్పుడు దీంట్లో చిక్కటి ఒక కప్ మజ్జిగ వేసుకుందామండి. మీరు కావాలంటే హాఫ్ కప్ పెరుగు, ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళు ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి. చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట. దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. వేసేసి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఒక 10 నిమిషాల సేపు నానితే సరిపోతుందండి. పది నిమిషాల తర్వాత చూద్దామండి మూత తీసి. రవ్వ మంచిగా నానిపోయింది. చూడండి, ఒక 2 పించ్ అయితే కుకింగ్ సోడా వేసుకుందాము. వేసేసి మంచిగా కలిపేసేసి చాలా క్విక్గా అయిపోతుందండి. అట్లానే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ చిన్న చిన్న గిన్నెలు తీసుకున్నానండి. వాటికి ఆయిల్ అప్లై చేసుకుందాము. మనం పిండి వేసినప్పుడు ఉడికిన తర్వాత ఈజీగా రిమూవ్ అయ్యి రావడానికి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి మనకి. ఇప్పుడు దీంట్లో పైదాకా వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని వేసుకుందామండి పిండి. ఇది ఉడికేటప్పటికల్లా మనకి పిండి పైదాకా వచ్చేస్తుంది. అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చుకొని వేసుకుందాము. మనకి సమయానికి ఇంట్లో బ్రేక్ఫాస్ట్‌కి పిండి ఏమీ లేదనుకోండి, ఇలా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. మీరు కావాలంటే ఒక ఫుల్ కప్పు బొంబాయి రవ్వగే కూడా తీసుకోవచ్చు. నేను హాఫ్ అట్లా హాఫ్ ఇది తీసుకున్నానండి. గోధుమ రవ్వ హాఫ్, బొంబాయి రవ్వ హాఫ్, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి. పైన ప్లెయిన్ కారం అండి, గొడ్డు కారం, జస్ట్ కలర్ఫుల్‌గా ఉండటం కోసం వేసుకున్నామన్నమాట. చూడండి, ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసేసి ఉడకపెట్టుకుందాము. కరెక్ట్‌గా 5 మినిట్స్‌కి సరిపోతుందండి ఉడికిందంటే. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కరెక్ట్‌గా 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. తీసి పక్కన పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఆరిన తర్వాత డీమౌల్డ్ చేసుకుందామండి. వెంటనే అతుక్కుపోతుంది. తీసారంటే ఎంత చక్కగా కుక్ అయిందో చూడండి, స్పాంజ్ లాగా. అన్నీ తీసేసుకున్నాక ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుందాము. అర టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకుందాము. ఒక చిటికెడంతా పసుపు వేసుకుందాము. ఇవన్నీ తాలింపులో వేసి దీంట్లో మనం ఫ్రై చేసి తినేటప్పుడు ఈ నువ్వులు, ఈ మినపప్పు ఇవన్నీ మనం తింటుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట బ్రేక్ఫాస్ట్ అనేది. కొంచెం కరివేపాకు నలిపేసి వేసుకుందామండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ స్టీమ్ కేక్స్ ఉన్నాయి కదా, ఇడ్లీ, వీటిని మనం పెట్టేసేసి ఫస్ట్ కింద ఫ్రై అవనిద్దామండి. తర్వాత అలానే టర్న్ చేసుకుంటా కొంచెం మనకి ఫ్రై అయిందంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి మిక్స్ చేసేసామంటే మనకి కిందకి పైకి తిరిగేసామంటే అన్ని వైపులా మనకి పప్పులు ఇవన్నీ పట్టుకుంటాయండి. తినేటప్పుడు కరకరలాడుతా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇలా తిప్పేసారంటే మొత్తం అంతా మంచిగా కోట్ అయిపోతుందండి. అంతేను,
క్విక్‌గా అయిపోతుందనమాట. నానబెట్టడానికి 10 నిమిషాలు టైం అంతేనండి. మిగతాదేమీ లేదు. అంత క్విక్‌గా అయిపోతుందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా, సూపర్‌గా అలానే ఇడ్లీ తిన్నట్టే ఉంటుందండి మీకు టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్‌గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.